ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ గూండాల దాడిలో సిపిఎం, బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. దాడిలో గాయపడ్డ కార్యకర్తలను మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, భూపాల్ రెడ్డి కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని, బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక దాడులకు తెగబడుతుందని రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తుండటంతో జిల్లా అధికారులు నిస్సహాయాలుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో తప్పకుండా ఎలక్షన్లో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అన్ని మున్సిపాలిటీలలో కూడా ఎదురెత్తు కనబడుతుంది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు లేదగట్టి కనీసం ఒక అరెస్ట్ లేదు, ఒక చర్య లేదు ఇప్పటివరకు కూడా మిర్యాలగూడలో. అయితే ఎక్కడ కూడా ఇవాళ ప్రతి బూత్లో జిల్లాలో, అది నల్గొండ కావచ్చు, అది మిర్యాలగూడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, భువనగిరి కావచ్చు, సాగర్ కావచ్చు, గోదావరి ఎక్కడైనా కావచ్చు, చౌటుపల్లి వస్తాం, ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ నాయకులు బూతులలో లోపలికి పోయి తిరిగి వస్తుంటే, బూతులు ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే కనీసం ఎన్నికల అధికారులు కానీ అడ్డు చెప్పిన సందర్భం కూడా లేదు. చాలా ఆశ్చర్యంగా ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు చోటమోట నాయకులు కూడా పోయి బూతులలో ఇష్టం వచ్చినట్టుగా లైన్లలో ఉన్న వాళ్ళు అక్కడ ముందే డబ్బులు పంచడం, లైన్లో నిలబడ్డ ఓటర్లకు కూడా పైసలు పంచినారు. ప్రతి చోట డబ్బు, అధికారం విచ్చలవిడిగా వినియోగించి చివరికి తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైతే వాళ్ళను నిరోధించగలిగినారో అక్కడ భౌతికమైన దాడులకు తెగబడ్డారు. మిర్యాలగూడలో కూడా అక్కడ వాస్తవానికి మేము కౌన్సిలర్ సీట్ ఏదైతే ఉందో అక్కడ మిత్రపక్షంగా కలిసి వచ్చిన సిపిఎం అయినప్పుడు కూడా మా కార్యకర్తలు అంత ధైర్యంగా కమిట్మెంట్తో నిలబడి కాంగ్రెస్ అరాచకాన్ని ఎదుర్కొని దొంగ ఓట్లను ఆపే ప్రయత్నం చేస్తే ఈ దుర్మార్గమైన దాడికి పాల్పడ్డారు. దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పతనానికి సూచన తప్ప ఇంకోటి కాదు, కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సూచన తప్ప ఇంకోటి కాదు. కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో హతమైపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇందులో ఏదో చేసి ఏ అక్రమాలు చేసైనా ఫలితాలను వాళ్ళ వైపు తెచ్చుకోవాలని, ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ఫలితాలను తీసుకురావాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేసిన ప్రయత్నం ఇది. ఎన్నికలన్నీ కూడా ఒక ప్రహసనంగా మారినాయి. మొదటిసారిగా చూస్తున్నాం మనం. మరి దీన్ని ఇక ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేసిన ఉపయోగం ఏం లేదు. వాళ్ళు ముందే ప్రకటించేసేసినారు హడావుడిగా, ఎక్కడేం గొడవలు కాదు, అంత సజావుగా సాగినాయి. కానీ ఇచ్చిన పిటిషన్ల మీద కూడా చర్యలు లేవు ఇప్పటివరకు, ఎన్నికల ప్రారంభమైన రోజు నుంచి కూడా. ఇది పూర్తిగా కాంగ్రెస్ పతనం మొదలైందనే దానికి ఈ భౌతిక దాడులన్నీ కూడా సూచన.